వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. రీసెంట్గా మాజీ మంత్రి కార్మూర్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. తాజాగా అంబటి రాంబాబుపై పట్టాభిపురం అంటే గుంటూరు పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. అంటే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వంపై, అలాగే చంద్రబాబుపై అనేది ఇక్కడ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు ఏంటి కేసు ఏంటి అంటే, ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు. అయినా కూడా మనం చూసాం కదా, అప్పట్లో తగ్గేదేలే అని చెప్పి పోలీస్ వెహికల్ నుంచే సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఏమో తగ్గట్లే, ప్రతి విషయాన్ని కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ కేసు ఏంటి అంటే అని చెప్పి అంబటి రాంబాబుకి ప్రతి వారం ఒక కేసు వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇది ఇప్పటికే మనం తెలుసు, పెంసాని చంద్రశేఖర్ సంబంధించి సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్ట్ పెట్టారన్న దానిపైన కేసు నమోదైంది. అది కొంత ఇప్పటికే నడుస్తుంది, గందరగోళంగా ఉంది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనుచితంగా వ్యాఖ్యానించారన్న దానిపైన ఆయన అరెస్ట్ వరకు పరిణామం వెళ్ళి చాలా పెద్ద ఇష్యూకి రాజకీయ దుమారానికి కారణమైంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే, అంబటి రాంబాబు అఫీషియల్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏంటంటే జగనన్న కనెక్ట్స్, అలాగే ట్విట్టర్ ఖాతా రాయలసీమ AADI, వీటి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారు అన్నది ఇప్పుడు ఆరోపణ. అంటే ఆ పోస్టులు ఎలా ఉన్నాయి అన్నది వీళ్ళు ఆరోపిస్తున్న వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇది ప్రజల్లో ద్వేషం రేపేటట్టుగా ఉన్నాయి, అపోహలు సృష్టించేలా ఉన్నాయి, శత్రుత్వం పెంచేలా ఉన్నాయి, అసమ్మతిని పెంచేలా ఉన్నాయి అని అంటున్నారు. ఈ టీడీపీ నాయకుడు చిగురుపాటి సూర్యనారాయణ అలియాస్ నాని ఇచ్చిన ఫిర్యాదు అయితే ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ సోషల్ మీడియా ఖాతాలను అయితే పోలీసులు ప్రస్తుతం చూస్తున్నారు. అంటే అంబటి రాంబాబు ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలే చేస్తారు. ఆయన ఒక రకంగా గట్టి వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందుకే చాలా కీలకమైన ఇష్యూస్ నేపథ్యంలో అంబటి రాంబాబు చేతే ఆ పార్టీ మాట్లాడిస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబుకు నా వాయిస్ కొంత ఫెమిలియారిటీ అనేది వల్ల మనం అనుకున్నది ప్రజలకు రీచ్ అవుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలంపు. అందుకే ఆయన ఎక్కువగా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ విమర్శలు, ఇష్యూస్, వరుస కేసులు అనేవి కొంత ఇబ్బందికరమే అంబటి రాంబాబు విషయంలో. ప్రస్తుతం అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం ఠాణాలో అయితే కేసు నమోదైంది. ఇది ఒక పెద్ద రాజకీయ వివాదానికి ఏమైనా పెరగబోతుందా అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే వరుస కేసులు అంబటిని అయితే వెంటాడుతున్నాయి. ఒకటి వరుస కేసులు, రెండోది ఇంకా అంబటి పైన కొంత ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది కూటమి. ఆటోమేటిక్గా జనసేన వర్సెస్ అంబటి కొద్ది రోజులు నడిచింది, ఇప్పుడు టీడీపీ వర్సెస్ అంబటి నడుస్తుంది. పెమ్మసాని చంద్రశేఖర్ వర్సెస్ అంబటి. ఇప్పుడు మనకి తెలుసు చిగురుపాటి సూర్యనారాయణ అలియాస్ నాని టీడీపీ నాయకుడు, ఈయన ఇప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు ఇదొక వివాదం. ఆల్రెడీ గతంలో వ్యాఖ్యలు, అరెస్టు సంబంధించి అది ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగే. అయితే ఇక్కడ చెప్పుకోదగింది ఏంటంటే, మిగతా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ నేతలపైన అవినీతి ఆరోపణలు, మద్యం స్కాము, తర్వాత ఇలాంటి కొన్ని ఇష్యూస్, ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏంటంటే అంబటి రాంబాబు పైన అలాంటి ఆరోపణలు అయితే లేవు. అంబటి రాంబాబు సంబంధించి ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనో, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదిగా అదేమీ లేవు. ఆయనవన్నీ కూడా వివాదాలే. ఆ వివాదాలన్నిటికి కూడా కారణం ఏంటంటే సింపుల్ రెండే. ఒకటి నోటి మాట, రెండోది ట్వీట్ మాట. ఈ స్వీట్ మాట కాదు, ఇది ట్వీట్ మాట. అంటే ట్వీట్లు చేస్తారు కాబట్టి ఈ ట్వీట్స్, తర్వాత పోస్టులు, వీటన్నిటికి సంబంధించిన ఆయన పైన వస్తున్న అభ్యంతరాలు, కేసులు. రెండోది నోటి మాట, అంటే చంద్రబాబు నాయుడు పైన మాట్లాడటం, ఇవన్నీ కూడా అంటే ఇవే కారణాలు అవుతున్నాయి అంబటి రాంబాబుకి. కానీ ఆయన పైన ఇప్పుడు మద్యం స్కామ్ ఇష్యూస్ ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా, అవేమైతే అంబటికి లేవు. కానీ ఏంటంటే పార్టీ ఇచ్చిన బాధ్యత నేపథ్యంలో ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఒక్కోసారి కొంచెం శృతి మించటమే. చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కొంత లిమిట్ దాటినట్టే. దానికి ఆయన తర్వాత వివరణ అనేది ఇచ్చుకున్నారు, కానీ అది కొంత పెద్ద దుమారం అయిపోయింది. ఆయన అరెస్ట్ వరకు వెళ్ళటము ఒక పొలిటికల్ పెద్ద రిఫ్ట్కి కారణమైంది. ఆ తర్వాత కూడా 1 by 1 ప్రతి వారానికి 10 రోజులకి ఏదో ఒక కేసు అయితే వెంటాడుతోంది. నేను అనుకుంటున్నా అంబటి రాంబాబుపై మరో 10 రోజులు పోయిన తర్వాత కూడా ఒక కేసు రావచ్చు. ఎందుకంటే అంతగా ఫోకస్ చేశారు అన్నది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంబటి రాంబాబు ఈజ్ ఆన్ ఫోకస్. మరి ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన కొంత తగ్గుతారా, లేదని తేల్చుకుంటాము ఏం జరుగుతుంది అంటూ ముందుకెళ్తారా, దానిపైనే నెక్స్ట్ జరగబోయేది ఆధారపడి ఉంది.